విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తు రవాణా వ్యవస్థకు కీలకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ఫేజ్ 2 పురోగతి కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి కేంద్రానికి లేఖ అయితే రాశారు, దానికి స్పందించలేదు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎస్ విద్య, తెలంగాణలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం పైన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రానికి లేఖ రాశారు. అలానే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కూడా లేఖ రాశారు. ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం పైన గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలి. మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం పైన కేంద్రం స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలంగాణలో ప్రజానికానికి, అంటే ఏదైతే మారుమూల గ్రామాల్లో ఏదైతే అవుట్కట్స్ లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అలానే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి వాళ్ళకు వెసులుబాటు కల్పించాలంటే ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2 అనేది కొనసాగాలి. ఈ ఫేజ్ 2 విస్తరణ విషయంలో డిపిఆర్ఓలు ఇప్పటికే పంపిన పరిస్థితి. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కేంద్రానికి పంపిన నేపథ్యంలో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి అని చెప్పేసి గతంలో అనేక మార్లు మనం చూసుకోవచ్చు. మే 7న ఒకసారి, జూలై 23న ఒకసారి కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం పైన. అలానే మెట్రో ఫేజ్ 1 కూడా, ఫేజ్ 1 విషయంలో టేక్ ఓవర్ ఏదైతే ఇంతకుముందు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్నదో దాన్ని టేక్ ఓవర్ చేయడానికి, మెట్రో ఫేజ్ 1 ని టేక్ ఓవర్ చేసుకోవడానికి కూడా దానికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడా కేంద్రం వెంటనే స్పందించే విధంగా అనేక మార్లు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా స్వయంగా భేటీ అయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో, అలానే అశ్విని వైష్ణవ్ తో, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో, అలానే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళు నేరుగా వెళ్లి ఆ సమావేశంలో మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డితో కూడా మంత్రితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఈ విషయాలపైన వాళ్ళు చర్చించారు. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితం మనం చూసుకోవచ్చు. అయితే కేంద్రంలో ఏదైతే ఢిల్లీలో చర్చలు జరిపారో అందులో కేంద్రం సానుకూలంగా స్పందించింది మెట్రో విషయంలో అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ నుండి చెప్పిన పరిస్థితి. దానిపైన కిషన్ రెడ్డి కూడా, బీజేపీ శ్రేణులు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది అంటూ అపాయింట్మెంట్ ఇవ్వాలి అని అనేక మార్లు పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద విమర్శలు వచ్చాయి. కేంద్రంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశంలో బీజేపీ ఎంపీలు ఎవరు పట్టించుకోవడం లేదు, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదు అని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న నేపథ్యంలో వాటికి ముగింపు పలుకుతూ జూన్ 23న భేటీ అయ్యారు ఢిల్లీలో. ఈ నేపథ్యంలో అక్కడ చర్చలో భాగంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణ కావచ్చు, మెట్రో ఫేజ్ 1 విస్తరణ కావచ్చు, ఇలా అనేక విషయాలపైన కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది అంటూ కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఏదైతే కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయో, అలానే మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం పైన కూడా టేక్ ఓవర్ అంశంలో కావచ్చు, ఎస్బీఐ క్యాప్స్ విషయంలో కావచ్చు, అన్నిటికీ కేంద్రం సానుకూలంగా స్పందించింది అని తెలిపారు. కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ గడిచిన 15 రోజుల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, ఢిల్లీ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం, మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశంలో కానీ కేంద్రం నుంచి కానీ ఆ రోజు చెప్పినట్లుగానే తెలంగాణ సంబంధించి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది, నియమించింది. ఎస్బీఐ క్యాప్స్ విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దానికి సంబంధించిన టేక్ ఓవర్ విషయంలో కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిన్న కేంద్ర మంత్రికి మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, అశ్విని వైష్ణవ్ విషయంలో కూడా తను మెన్షన్ చేసి కోడ్ చేస్తూ కూడా ఒక లేఖ రాశారు. దీనిపైన కేంద్రం మళ్ళీ ఎందుకు స్తబ్దుగా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ చర్చల్లో జరిగిన అంశాలను గుర్తు చేస్తూ, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన చర్చను కూడా తను కోడ్ చేస్తూ కూడా లేఖలో మెన్షన్ చేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. అందులో కిషన్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి కేంద్రంతో మాట్లాడి తెలంగాణలో జరుగుతున్న ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం కావచ్చు, టేక్ ఓవర్ అంశం కావచ్చు, ఎస్బీఐ క్యాప్స్ అంశం కావచ్చు, ఈ 3 ప్రధానమైన అంశాల్లో ఏదైతే మళ్ళీ మరొకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్రంతో గుర్తు చేసి, ఆ కేంద్ర మంత్రులతో గుర్తు చేసి వాటిపైన వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనం గతంలో చేసిన చర్చలు ఏదైతే ఆ చర్చల్లో జరిగిన డిస్కషన్ అన్నిటినీ గుర్తు చేస్తూ కూడా తన లేఖలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి ఎలా స్పందిస్తారు, అలానే కేంద్ర మంత్రులు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణ కావచ్చు, మెట్రో టేక్ ఓవర్ అంశం కావచ్చు, ఫేజ్ 2 విస్తరణ అంశంలో ఏదైతే కొన్ని కిలోమీటర్లు మొదటి ఫేజ్ ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కేంద్రానికి పంపినా కూడా ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. దానికి సంబంధించిన నిధుల విషయంలో అలానే 50-50 తెలంగాణ రాష్ట్రం అలానే కేంద్రం కూడా ఒక 50% భాగస్వామ్యం కావాలి, తీసుకొని రాష్ట్రాల అభివృద్ధికి ఈ అన్ని అంశాలపైన వాళ్ళు ముందుకు రావాలని తను పదే పదే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఈ ట్రాఫిక్ కష్టాలు, ఈ పొల్యూషన్, అలానే మారుమూల ప్రాంత ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చివరిగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ మెట్రో రైలు ద్వారా ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. అలానే రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయి, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పురోగతి మెరుగుపడుతుందని అనేక అంశాలను కూడా తను ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావిస్తూ మాత్రం లేఖ రాశారు. దీనిపైన కేంద్రం గాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని ఎలా స్పందిస్తారు మరి అనేది మాత్రం చూడాల్సి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.